హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో ఒక ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని చాలా మంది నమ్ముతారు. అక్కడ విచిత్రంగా ప్రవర్తించే వ్యక్తులను కూడా చూడవచ్చు. ఈ కారణంగా ఈ ఆలయాన్ని కొందరు దెయ్యాల ఆలయం అని పిలుస్తారు. అయితే నిజంగా అక్కడ ఏమి జరుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉన్న మెహందీపూర్ బాలాజీ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ క్షేత్రం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక విశ్వాసాల వల్ల ప్రసిద్ధి చెందింది. స్థానిక కథనాల ప్రకారం శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో బాలాజీ స్వయంగా ప్రత్యక్షమయ్యారని విశ్వసిస్తారు. ఆ తర్వాత ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ హనుమంతుడితో పాటు భైరవ్ దేవుని కూడా ఆరాధిస్తారు. ఇవి స్థానిక సంప్రదాయాలు మరియు విశ్వాసాల్లో ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాయి. ఈ ఆలయం ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది? స్థానిక విశ్వాసం ప్రకారం దుష్టశక్తుల ప్రభావం లేదా ఆధ్యాత్మిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఇక్కడ ప్రార్థనలు చేస్తే ఉపశమనం పొందుతారని నమ్ముతారు. అయితే ఈ నమ్మకాలకు శాస్త్రీయ నిర్ధారణ లేదు. భక్తులు మాత్రం హనుమంతుడిపై ఉన్న విశ్వాసంతో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ జరిగే పూజా విధానాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేక హారతులు, మంత్రోచ్చారణలు, ప్రసాదం సమర్పించడం ఇవి ప్రతిరోజు నిర్వహిస్తారు. చాలా మంది భక్తులు ఈ ఆలయంలో ప్రార్థించిన తర్వాత తమ జీవితంలో మార్పు వచ్చిందని చెబుతుంటారు. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని స్థానిక విశ్వాసాలు ఉన్నాయి. బయటకు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని నమ్మకం. అపరిచితులిచ్చే ఆహారం తీసుకోకూడదని కూడా చెబుతారు. ఇవి స్థానిక సంప్రదాయాలు మాత్రమే, వాటికి శాస్త్రీయ ఆధారాలు నిర్ధారించబడలేదు. మెహందీపూర్ బాలాజీ ఆలయం కొంతమందికి భక్తికి ప్రతీక, మరికొందరికి ఒక రహస్యం, మరికొందరికి ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. అయితే నిజం ఏదైనా, ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ ఆలయం గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఎప్పుడైనా మెహందీపూర్ బాలాజీ ఆలయాన్ని సందర్శించారా? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆలయ రహస్యాలు మరియు పురాణ విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.